ఇలా తినాలరా పరోటా? ఇలా కాదు, తమ్ముడికి చెప్పాను చిన్నగా తినరా. అన్న ఫస్ట్ కంప్లీట్ చేసాడు లోపల. ఇష్యూ మటన్ వేసుకో ఇష్యూ. నువ్వు మొహమాట పడతావు అంతే. మొహమాట పడకూడదు అంతే కదా. ఎలా చాలా ఇష్యూ ఇంకా తింటావా? ఇదేం చెప్పా మనసులో మాట చెప్పు. ఇష్యూ సాటిస్ఫై అవ్వలేదా? సాటిస్ఫై అవులే అది అయ్యాయి. కెమెరా ఆఫ్ చేసాక అప్పుడు ఏమన్నావు? ఇంకొకరు ఉంటే బాగుండేది అని చెప్పలేదు నువ్వు. Hello guys, welcome back to my new vlog. అదే కదా ప్రజెంట్ మా ఇంట్లో ఉన్నామని చెప్పు. నువ్వు మీ పిన్ని వాళ్ళు ఉంటావు అదే కదా. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూరులో ఉన్నాము, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. సో ఎవరు వచ్చారు చూడండి ఇప్పుడు. హాయ్ బ్రో. హాయ్. సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. 10 రోజులు జాలీగా ఎంజాయ్ చేసి వచ్చావు. ఎట్ జరిగింది ఇంట్లో ట్రిప్? బాగా జరిగిందా? సో హరి ఈ రోజు మార్నింగ్ వచ్చాడు అనమాట. ఎన్ని గంటలకు వచ్చారా? 12 అయిపోయింది. ఒక ట్రైన్ కొంచెం లేట్ అయింది అనమాట. సో రేపు మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి, అదంతా రేపు వీడియో చూద్దాం. ఈ రోజు మందలు ఏంటంటే మీకు తమిళ చూసి అర్థం అయిపోయి ఉంటుంది. పొరాటా తిన్నాక వెళ్తున్నాం అనమాట. ఎరా పొరాటానే కదా? ఎన్నే మీ అమ్మ ఉందని భయపడబాకరా. సో చూద్దాం ఏం జరిగింది ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ముందు మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే ఉదయం స్టార్ట్ చేయాల, నైట్ స్టార్ట్ చేసి రేపు ఉదయం కాపకూడదు. ఓకే ఓకే ఓకే. రెడీరా జస్ట్? రెడీయా? పోదామా? సో మా ఇప్పుడే బయలుదేరాం అనమాట. టైం వచ్చి 8 అయింది. ఇక్కడ నుంచి ఒక బస్ ఎక్కి మరి పొరాటా తినడానికి పోతున్నాం అనమాట ఈరోజు. అదే హైలైట్. వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేద్దాం, 2 కిలోమీటర్స్ అలా. ప్లాన్ అంటే అంతే కదా. వచ్చేటప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు వెళ్దాం. బస్సులు వద్దాం. ఏంద్రా వీడు వచ్చేటప్పుడు తినేసి ఉంటే కొంచెం అరిగింది, వాకింగ్ అయిపోయింది. అరగాలి కదా, నవ్వాలి కదా. ఇది కరగకూడదండి, అరకున్నట్టే పొరుగులేదు. ఆ కడుపులో టేస్ట్ అట్టి తిరగతా ఉంటది. సో ఇప్పుడు వచ్చాం మా హోటల్ కి. మిస్టర్ బేక్స్ అదే హోటల్. ఇది కాదా? మిస్టర్ పరాటా, మిస్టర్ కే పరాటా. ఖాళీగా ఉందిరా హరి, ఖాళీగా ఉందిరా హరి. అదే మంచి చూడరా జస్సు, మన కోసం నీళ్ళు కూడా పోస్తున్నాడు. జస్సు అంటేనే మంచి మంచి అంటే జస్సు. చికెన్ గ్రేవీ బోలా చిల్లీ. ఓకే. సరే 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 కొట్టుకోమా. లేదమ్మా, పరోటా వస్తుంది కదరా, టేస్ట్ చేస్తున్నా. హోటల్లో సెట్ అవుతుంది లేదని ఇది చికెన్ మసాలా. పరోటా రెడీ చేసి పెట్టేస్తారు కదా? అవును, రెడీ చేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తారు. లేదు లేదు, రెడీ చేసి హాట్ బాక్స్ లో పెట్టేస్తారు. చిన్నపిల్లడు ఒకటి వేసుకుంటారు. ఇప్పుడు ఇలా తినాలరా పరోటా? ఇలా కాదు, కొంచెం చల్ల ఉంది. తినాలరా నిజంగా. మనం మేము మధురైలో కూడా మన శోభన్ బాబు అన్నాడు చూడు, ఆయన ఇట్టే తిన్నాడు సేమ్. మొత్తం పీస్ పీస్ చేస్తారు. ఫస్ట్ సైడ్ ఉట్టి ట్రై చేయాలా? అలా తినాలా? జస్సు న్యూస్ నేర్చుకో, ఇప్పుడు నేర్పిస్తాను నీకు జస్సు ఎలా తినాలని. నాకు కొంచెం ఏమన్నా వేసుకోతాం, నీకు లేదే. అదే కదా, నాకు లేదు. మరుపుడి ఇంకోటి చెప్తున్నా నాకు కావాలండి. అది ఎట్టుంది హరి? పరోటా వేడి ఉంటే బాగుంటుంది కదా. జస్సు చెప్తారు ఇప్పుడు. కూరలో వేడి ఉంది కదా, దాంట్లో కలిపి తింటే ఇంకా బాగుంటుంది. జస్సు చెప్తారు ఇప్పుడు రివ్యూ. చిన్న చిన్న ముద్దలు తినరా సార్, తిన్నా ఇంకెందుకు కానీ. బాగుందా? బాగుందా? తినే విధానం ఇది కాదనమాట మామ. మొత్తం పీస్ పీస్గా అలా చేసేయాలి, అలా తినాలన్నమాట. ఫస్ట్ పొరాటా దోశలాగా తినేసి సెకండ్ పొరాటా పరటలాగా తింటా. ఇదేంటైతే అరే నీ పొరడ వేడి ఉంటే బాగుంటుంది. బాగా చేసేది
ఒక పరోటా 25 రూపాయలు అనమాట. సెట్ వచ్చి 50 రూపాయలు, అంటే 2 పరోటాలు 50 రూపాయలు. చాలా కాస్ట్ ఎక్కువే. ఇలాంటి పరోటాలు జస్ట్ ఎన్ని తింటాను రా? 6 తినేస్తారా నువ్వు? వచ్చి 3 చెప్పింది యాడ్ చేసు. ఓన్లీ 3 పరోటా ఎప్పిరా వాడికి. 3 అంటే 3 సెట్లు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 3 అంటే 3 సెట్లు. నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇందాక నుంచి మనం తప్పు చేసాం. తమ్ముడు చెప్తాను చిన్నగా తింటా. అన్న ఫస్ట్ కంప్లీట్ చేసాడు లోపల అనుకున్నా. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. చూడు ఇంకా ఒకటి ఇంకా పెండింగ్ లో ఉంది. సగమే తిన్నా నేను. ఇంకా వాడు కూడా అంతే. కాంపిటీషన్ జరగలేదు. సెట్ ఒకటి. ఒక సెట్ కాదు తమ్ముడు, ఒక పరోటా. ఒక సెట్ నీకు ఒకటి వాడు కొట్టేస్తాను. ఇష్యూ మటన్ వేసుకో ఇష్యూ. నువ్వు మొహమాట పడతావు. తినాలరా, తిను. టమాటా పడమాకన్నా లేదా? అదే పడబాకంటే పడకూడదు. మన వాళ్ళు ఈ రెండే కావట్లేదురా హరి. వీళ్ళట్రా ఇంకో 2 తినేస్తున్నారా? అది 4 పొరాటా ఉంది. మనం 2 కావట్లేదురా. అదే నాకు ఇదే ఫుల్ ఎక్కట్లేదు ఈ పొరాటాని. చల్లగా ఉంది కాబట్టి గ్రేటర్ అది చేసి నువ్వు ఏమన్నా. మీ అన్న కూడా ఏం తక్కువ కాదు. ఏమన్నాయా? మెనీ గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ మై సెల్యూట్ రా. ఎనీ గ్రేట్ పీపుల్ టు ఆల్ మై సల్యూట్ రా. ఖచ్చితంగా హరి ఫుడ్ కాంపిటీషన్ పెట్టి ఏడే కలుస్తాడు రా. ఆ బాహుబలి తాలీలు అవి ఉంటే చూడు. ఇది కానీ తింటే ఇంత మీకు క్యాష్ ప్రైజ్ ఇస్తాం. నెల్లూరులో కూడా లేదు డబ్బులు కూడా ఇస్తారు. ట్రై చేసి వచ్చు కదా. ఇంత పెద్ద ప్లేట్ ఇస్తారు పెద్దది. ఫుల్ ఫుడ్ చాలా రోజు వచ్చి ఇంకా తింటావా? నిజం చెప్పు. మనసులో మాట చెప్పు. బలవంతం చేస్తావేంటి? మనసులో మాట చెప్పాలా? నాకేం చెప్పాను? మొహమ్మద్ పడ బాగా అని చెప్పలే. చెప్పు. 4 ఇంకా 2 సెట్లు చెప్పు. 2 మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. వీడియో చాలా నడపడాడు వచ్చాయి. నేను ఇక్కడ 2 సెట్లు అంటుంటే కావాలా చాలా అడిగాడు. ఇంతమంది ఉన్నారు. నిన్ను ఒకటే వీడు తిన్న తరగడానికి మామ మెయిన్ గా జస్ట్ కింద తరగడానికి నడిపిస్తున్నాను అనమాట. 2 కిలోమీటర్స్ ఇంటికి వెళ్ళడానికి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. సాటిస్ఫై అవ్వలేదా? సాటిస్ఫై అవలే? అయ్యా ఇంకో పొరాట తినుంటే అప్పుడు అయ్యేవాడు కదా. లేదు అయ్యా లేదు నిజం చెప్పు. నిజంగా సాటిస్ఫై అయ్యా. నేను కెమెరా ఆన్ చేస్తాను చెప్పాక. నిజంగా అయ్యాను. కెమెరా ఆఫ్ చేసాక అప్పుడు ఏమన్నావు? ఇంకొకటి ఉంటే బాగుండేది అని చెప్పలేదు నువ్వు. సో ఇప్పుడు వచ్చాం మామ ఇంటికి. పొరాటా తిన్న పొరాటా అంతా అరిగిపోయింది. మాకైతే తినింది 2 కదా. సో మామ ఈ షార్ట్ అండ్ సింపుల్ వీడియోని ఇంత దాపేద్దాం. నాకు ఇంకా షూట్ చేసి ఓపిక లేదు. అండ్ ఆల్సో షూట్ చేయడం కూడా ఏం లేదనమాట. ఇప్పటికే టైం వచ్చి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో వీడియోని ఇంత దాపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.